ఈ క్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్ని పార్టీలు మారిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి 10 ఏళ్లుగా జిల్లాలో పార్టీని కాపాడుతూ వస్తున్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి తనకు అవకాశం వస్తుందని ఆశించిన సుదర్శన్ రెడ్డి కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఖరాఖండిగా చెప్పారు. రైట్ గా దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ద్రోణంరాజు రామచంద్రరావు గారు. నమస్తే అండి. నమస్తే సార్, కాంగ్రెస్ లో ఆల్రెడీ కల్లోలాలు స్టార్ట్ అయినాయి ఈ మంత్రివర్గ విస్తరణ అనేది. సో ఎలా చూడాలి? ఇప్పటికీ ఇందాకనే మనకి అప్డేట్ అందుతుంది, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడం ఏ విధంగా చూడాలి? ఇల్లు అలకగానే పండగ కాదు అని ఒక సామెత ఉంది కదా, అది ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేసిన తర్వాత అందరికి గుర్తొచ్చే సామెత ఏంటంటే ఇదే సామెత. ఎందుకంటే కేబినెట్ విస్తరణ చేయాలి అనే దాన్ని ఎప్పటి నుంచో ఆయన కోరుతున్నప్పటికీ కూడా హైకమాండ్ దాన్ని వాయిదా వేస్తూ వస్తున్న తరుణాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ రకమైన డిసిడెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ లో స్టార్ట్ అవుతాయని చెప్పి హైకమాండ్ కూడా తెలుసు. కానీ దాన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ రేవంత్ రెడ్డికి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమైన అంశంగా మారింది. ఎందుకంటే ఇంతమంది కోరుకున్న వాళ్ళందరికీ మంత్రి పదవి ఇవ్వాలంటే అది రేవంత్ రెడ్డియే కాదు, ఎవరు సోనియా గాంధీ వచ్చి కూర్చున్నా కూడా సాధ్యపడని అంశం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కేబినెట్ విస్తరణకి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి అనే మనం అనుకోవాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోతున్న తరుణంలో ఈ అసంతృప్తి వాదులను ఏ రకంగా సంతృప్తి పరుస్తారనేది కూడా ఆయన ముందున్న పెద్ద ఛాలెంజ్ అని మనం అనుకోవాల్సి ఉంటుంది శాలిని. అయితే ఇంతవరకు దీన్ని వాయిదా వేస్తూ వస్తున్న కారణంగా ఎందుకు రేవంత్ రెడ్డి మాటని హైకమాండ్ లెక్క చేయట్లేదని ఒక చర్చ కూడా జరిగింది. రాహుల్ గాంధీ కూడా ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి కూడా చర్చించుకున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసామంటే ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ని కొంతమందిని రేవంత్ రెడ్డి రికమెండ్ చేసిన వాళ్ళ పేర్లని పక్కన పెట్టి విజయశాంతి లాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి మాటకి పెద్దగా విలువ లేదు హైకమాండ్ దగ్గర అని చెప్పి కూడా ఒక వాదన వినిపించింది. అది మీకు కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేబినెట్ ఏదైతే ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నారో దానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే అది ఏ కారణం చేత ఇచ్చింది అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. అంటే రేవంత్ రెడ్డి మాట హైకమాండ్ వినడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయురాలు కవిత ఏదైతే ఒక తిరుగుబాటు అనేది చెయ్యాలి హైకమాండ్ మీద, వాళ్ళ నాన్న మీద, అదేవిధంగా కేటీఆర్ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధమయ్యి కేసీఆర్ను పొగుడుతూ పక్కనున్న వాళ్ళందరూ దెయ్యాలు చేరారని చెప్పి ఏదైతే ఒక కామెంట్ చేసిందో కవిత, దాంతో ఆ మైలేజ్ రేవంత్ రెడ్డికి వచ్చిందని చెప్పి కూడా కాంగ్రెస్ లో ఒక టాక్ నడుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఓన్ చేసుకోనప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, కవితని వెనకాత నుంచి ఆడిస్తున్నది రేవంత్ రెడ్డి అని. సో కాబట్టి ఈ ఏడాదిన్నర కాలంలో రేవంత్ రెడ్డి మీతో విషయాల్లో ఫెయిల్ అయ్యారని చెప్పి ఒక విమర్శ వస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ అనేవి కుమ్మక్కయ్యాయి అనే ఒక మెసేజ్ ఏదైతే తీసుకెళ్లగలిగారో ప్రజల్లోకి, ఆ విషయంలో కవితను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి ఏదైతే ఒక వ్యూహ రచన చేశారో అది సక్సెస్ అయ్యింది. దానికి పూర్తి మార్కులు పడ్డాయి హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డికి. అందుకనే ఈ విషయంలో సాటిస్ఫై అయిన హైకమాండ్ రేవంత్ రెడ్డికి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఓకే నువ్వు తీసుకున్న ఒక టాస్క్ ఆపరేషన్ కంప్లీట్ చేశావు కాబట్టి నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నావు అని చెప్పి ఆయనకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఈ మంత్రివర్గాన్ని విస్తరించడానికి ఒక అవకాశం ఇచ్చారనే ఒక వాదన వినిపిస్తోంది. మరి మంత్రివర్గ విస్తరణలో మెయిన్ గా ఎవరి పాత్ర ఉందంటే హైకమాండ్ పాత్ర ఉందా, రేవంత్ రెడ్డి పాత్ర ఉందా? మీకు ఎవరి ఈ మంత్రివర్గ విస్తరణ విషయంలో కనుక మనం చూసామంటే తప్పనిసరిగా రేవంత్ రెడ్డి పాత్ర ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క వివేక్ పేరు మొదటి నుంచి చర్చకు వస్తున్నప్పటికీ కూడా ఆ వివేక్ విషయంలో రేవంత్ రెడ్డికి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఉండొచ్చు. కానీ వివేక్ ని కూడా ఆయన ఇప్పుడు తన మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల ఏమైందంటే తనకి డిప్యూటీ సీఎంగా ఉంటూ తన విషయంలో కొంత పోటీగా ఉన్నారని ఏదైతే గత కొంతకాలంగా చర్చ జరుగుతూ వస్తోందో, భట్టి విక్రమార్కుడికి చెక్ పెట్టేందుకు వివేక్ అనే ఒక అస్త్రాన్ని వాడడానికి అవకాశం ఉంది. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి. ఇంకా చెప్పాలంటే వివేక్ ఏ విషయాన్ని ఫోకస్ చేశారంటే నేనే అసలైన మాలని, భట్టి విక్రమార్క ఉపకులానికి చెందిన వ్యక్తి మాలల్లో, కాబట్టి నాకే ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి ఆయన క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి భట్టి విక్రమార్కుడికి చెక్ పెట్టాలంటే వివేక్ ని యాడ్ చేసుకోవడం వల్ల హైకమాండ్ రికమెండ్ చేసిన దాన్ని, దేవుడు కోరుకున్నది అదే, పూజారి కోరినది అదే, దేవుడు ఇచ్చిన వరం అదే అని చెప్పి అంటారు కదా, అదే రకంగా రేవంత్ రెడ్డి కూడా వివేక్ని పెద్దగా అపోజ్ చేయాల. కానీ మిగిలిన ఇద్దరు ఏదైతే ఉన్నారో శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్, వీళ్ళిద్దరి విషయంలో కూడా ఏంటంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే ఒక డిమాండ్ వస్తుందో తమకు అవకాశం కల్పించాలని, వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు
ఫోకస్ చేసుకుని ప్రొజెక్ట్ చేసుకునే ఒక అవకాశం దొరికింది రేవంత్ రెడ్డికి. ఇంకా అదే రకంగా చూసామంటే ఒక ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన బీసీలకి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలని మొదటి నుంచి రేవంత్ రెడ్డి భావిస్తూ వస్తున్నారు. అందుకని ముదిరాజుల్ని ఫోకస్ చేయడానికి వాళ్ళ ఓటు బ్యాంక్ని తన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. ఇంకా డిప్యూటీ స్పీకర్గా ఒక ట్రైబల్ రామచంద్ర నాయక్ ఆయనకు కూడా ఇవ్వడంతో అన్ని సామాజిక వర్గాలకి బ్యాలెన్స్ చేసేసాను అని చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒకే ఒక వ్యక్తికి ఆయన ఈ కేబినెట్ లో అవకాశం కల్పించలేదు. ఇంకా ముగ్గురికి ఇంకా స్కోప్ ఉంది కాబట్టి, చేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళు చేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు మొత్తం ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముగ్గురు పోటీ పడుతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. వీళ్ళ ముగ్గురులో తప్పనిసరిగా ఇవ్వాల్సింది ఎవరికి? సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆల్రెడీ ఇందాక అంటే రాజీనామా చేస్తానని కూడా చెప్పడం. అదే ఎందుకంటే సుదర్శన్ రెడ్డికి ఇవ్వాల్సిన అవకాశం ఎందుకు ఉంది అంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి ఆ జిల్లాకు సంబంధించి ఒకళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించట్లేదు. మొత్తం ఎంటైర్ స్టేట్ తెలంగాణలో చూసుకుంటే నిజామాబాద్ అనేది చాలా కీలకం కాబట్టి అక్కడ ఆ జిల్లా తరపున ఒకళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించే వాళ్ళు లేరు. ఇంకా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుక మనం చూసుకున్నామంటే మల్రెడ్డి రంగారెడ్డి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఆయనకి ఇవ్వడానికి ఆయన ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గంలో మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆయనకి అకామిడేట్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. జిల్లాల వారిగా చూస్తే, జిల్లాల ప్రాతినిధ్యం వరకు చూస్తే ఒక్క నిజామాబాద్కి అన్యాయం జరిగిందనే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా కాదనలేరు. కానీ ఒక ఆప్షన్ ఉంది, ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉంది. ఇంకా ముగ్గురికి అవకాశం ఇవ్వడానికి ఒక ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ లో మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం, ఈ ఒక్కసారికి ఓపిక పట్టండి, మరో 6 నెలల్లో చేస్తామనో ఏదో రకంగా నచ్చ చెప్పే అవకాశం ఉంది. చూసారు ఇప్పటికీ ఆల్రెడీ హైకమాండ్ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినా కానీ ఇప్పుడు రాజీనామా చేస్తాననడం అంటే ఎలా అనుకోవచ్చు మరి దీన్ని? అంటే కాంగ్రెస్ లో వచ్చి అంతర్గత ప్రజాస్వామ్యం అనేది చాలా ఎక్కువ. ఇంకా ఎవరు ఏదైనా మాట్లాడతారు. మీరు చూశారు కదా, సునీతారావు లాంటి వాళ్ళు వెళ్ళి పిసిసి అధ్యక్షుడు ఛాంబర్ ముందే ధర్నా చేసి పిసిసి అధ్యక్షుడికి సీఎంకి వ్యతిరేకంగా ఒక మహిళా విభాగం అధ్యక్షురాలు నిరసన వ్యక్తం చేయడానికి కూడా మనం చూస్తాం. ఇదంతా కాంగ్రెస్ లో కొన్ని సందర్భాల్లో పిసిసి ఆఫీస్నే తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి నిరసన కోసమని. మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు ఈ రకంగా రచ్చ చేయడం, మళ్ళీ రాజీ పడడం అనేది మామూలే కాంగ్రెస్ లో. కానీ ఇక్కడ ఏంటంటే ఒక జిల్లాకి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం లేకుండా ఉండడం అనేది వచ్చి కాంగ్రెస్ లో ఒక వివాదానికి కారణం అవుతుంది. ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాకు రాలేదని నిరసన వ్యక్తం చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళు ఏమంటున్నారు, వివేక్ అనే ఒక వ్యక్తికి, ఇన్ని పార్టీలు మారిపోయిన వ్యక్తికి తీసుకొచ్చి మీరు మంత్రి పదవి కట్టబెట్టారంటే కాంగ్రెస్ లో కష్టపడిన వాళ్ళకి ఏమి మీరు ప్రాధాన్యతనిస్తున్నారు అనే ఒక నిరసన అనేది ఇప్పుడు మన నిరసన గళం వినిపిస్తోంది. దీనికి సమాధానం చెప్పడం అనేది రేవంత్ రెడ్డికి పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పటికే మిగిలిన పార్టీ నుంచి వలస వచ్చిన నేతలందరికీ కూడా పెద్దపీట వేస్తున్నారు అని ఏదైతే ఒక విమర్శ వస్తుందో దానికి ఆయన సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో ఒక ప్రధాన అంశం ఏంటంటే ఓకే సార్, సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.